ఆయన 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజల నమ్మకాన్ని పొందలేకపోవడంతో అసెంబ్లీకి వెళ్లలేకపోయారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారు? మణిగాంధీ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. కాంగ్రెస్ నేత శిఖామణి కుమారుడైన ఈయన 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో కదిలిన జనం మణిగాంధీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. గతంలో టీడీపీ నుంచి గెలవలేక చతికిలబడ్డ మణిగాంధీ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినప్పుడు మాత్రం అద్భుతమైన ప్రజాదరణ పొందారు. అయితే ఈ విషయాన్ని మరిచిపోయిన ఎమ్మెల్యే ఏడాది క్రితం పచ్చకండువా కప్పుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు లొంగిపోయి సొంత లాభాలకు ప్రాధాన్యమిచ్చి ప్రజాభిప్రాయానికి పాత్ర వేశారు. పార్టీ మారాలని మొదట ఎందుకు వచ్చింది? పార్టీ మార్చి సాధించింది ఏమిటి? అధిష్టానికి కానీ తెలియజేయకుండా, ప్రజాసేకరణ తెలియజేయకుండా రాత్రికి రాత్రే టీడీపీ కండువా మార్చుకున్నారు. కొడుమూరులో అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న ఎమ్మెల్యే గారికి ఒక విన్నపం, ప్రజా సేకరించకపోవడం వల్ల మీరు సాధించింది కోల్పోయింది చాలా ఉంది. వెన్నుపోటు రాజకీయాలకు జైకొట్టి చంద్రబాబుతో చేయి కలిపి ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యే తీరుపైన కోడుమూరు ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి ప్రజాప్రతినిధుల కారణంగా రాజకీయాలపైనే యావగింపు కలుగుతోందని వారంటున్నారు. ఇదే విధంగా ఈ చర్య కొనసాగితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం అనేది కూనవుతుంది. భవిష్యత్తులో ప్రజలు ఓటింగ్కు కూడా వచ్చే పరిస్థితి కనపడదు. ఇప్పటికే ఈ విధంగా పార్టీ ఫిరాయింపుదారు ఎమ్మెల్యేల వల్ల ప్రజలు ఈ ప్రజాస్వామ్యంపై చాలా అపహాస్యంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే అంటే ప్రజా సమస్యలను పరిష్కరించాలి, నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చెయ్యాలి. అంతే తప్ప అధికార పార్టీతో అంటకాగి అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకపోతే మా గోడు ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో సాగునీరు ఎప్పుడో మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా తాగునీరు అంటారా, గ్రామాల్లో కోడుమూరు పట్టణం కానీ గూడూరు టౌన్లో కానీ బిలగలు కానీ ఈరోజు వారానికి ఒకసారి, 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో గుండ్రేవుల ఎత్తిపోతుల గతంలో సుంకేసుల నంద్యాల స్కీమ్ ద్వారా కోడుమూరుకు పుష్కలంగా ఒకప్పుడు నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఆ నీళ్ళ పరిస్థితి మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు హంద్రీలో నీళ్లు రావాలి, కోడుమూరులో గొంతు తడేసే పరిస్థితి ఉంది. ఇవే కాదు, చాలా గ్రామాలు మేము తిరిగి చూసాం. ఏ గ్రామంలో చూసినా నీటి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు పచ్చకండువా కప్పుకునే సమయంలో తప్పకుండా ఒకే ఒక డైలాగ్ చెబుతున్నారు. అభివృద్ధి కోసం మారుతున్నామని స్టేట్మెంట్ ఇస్తున్నారు. నియోజకవర్గ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు మాత్రం ఇలాంటి కబుర్లను నమ్మడం లేదు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కూడా పార్టీ మారాల్సిన అవసరం లేదు. అందులో ఉండి కూడా వాళ్ళు సాధించవచ్చు. అసెంబ్లీలో కానీ ఎక్కడ చూడ కానీ కంపల్సరీగా నొక్కి కంపల్సరీ చెప్పవచ్చు. కానీ వీళ్ళు అలా చేయడం లేదు. నిజంగా వాళ్ళ స్వార్థం కోసమే అనుకుంటున్నారు. స్వార్థం కోసం చేంజ్ అవుతున్నారు. ఆ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తర్వాత వేరే పార్టీలో మారిపోయి తర్వాత మంత్రి పదవి రావడం, తర్వాత వాళ్ళు ఇంకో రకం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇది అవసరం లేదు. వాళ్ళ దగ్గర పనితనం ఉంటే ప్రజలు వాళ్ళు కంపల్సరీ ప్రోత్సహిస్తారు. ఇలా ఉంటే చాలా మంది ప్రజలు కంపల్సరీ మీకు బుద్ధి చెప్తారు. కంపల్సరీ గ్యారంటీ అది మాత్రం. ఎమ్మెల్యే మణిగాంధీ అభివృద్ధి పేరు చెప్పి ఫిరాయించారు. అయితే ఆయన చెప్పిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని కోడుమూరు నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. నిజంగానే సత్తా ఉన్న నేతలైతే రాజీనామా చేసి పార్టీ మారి తిరిగి ఎన్నికల్లో గెలవాలి తప్ప ఇలా ప్రజలకు వెన్నుపోటు పొడిచి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం ఎంతమాత్రం సబబు కాదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. పార్టీ మారడం, డబ్బు కోసం పార్టీ మారడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. పోనీ పార్టీ మారిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాలను ఏదైనా డెవలప్ చేసినారంటే అది చేసింది కూడా ఏమీ లేదు. కేవలం పార్టీ మారి ఫ్రీగా కూర్చోవడం మాత్రం జరుగుతుంది ఇక్కడ. అంతేకాకుండా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళ విలువలను, వాళ్ళ స్థానాన్ని మళ్ళీ దక్కించుకోవాలంటే రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే దానికైనా మనకు అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి వాల్యూ ఉందా, వైఎస్ఆర్ పార్టీకి వాల్యూ ఉందా, లేదా టీడీపీ చేసిన మంచి పనుల వల్ల గెలిచినారనేది మనకు తెలిసిపోతుంది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీలోకి ఫిరాయించగానే టీడీపీలో వర్గపోరు ఓ రేంజ్లో ఊపందుకుంది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డిదే అన్ని విషయాల్లోనూ పైచేయిగా ఉంటోంది. నియోజకవర్గంలో ఏ పని జరిగినా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. ఆయన టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేను డామినేట్ చేస్తూ అధికార పార్టీ అండదండలతో తన హవా కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తన మాటకు విలువ లేదని
మణిగాంధీ చంద్రబాబు ముందు ఎంతగా వాపోయినా ప్రయోజనం లేకుండా పోయిందని సమాచారం. ప్రలోభాలకు లొంగి పార్టీ మారిన మణిగాంధీని ఇటు ప్రజలు అసహించుకుంటుంటే అటు టీడీపీలో వర్గపోరు తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దాంతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వారికి ఇలాగే జరుగుతుందని జనం ముచ్చటించుకుంటున్నారు. లోకేష్, కరస్పాండెంట్, సాక్షి న్యూస్, కర్నూలు.